నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్. 5 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్న ప్రావీణ్య. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కాంగ్రెస్ నెరవేర్చలేదన్న టీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. నిజాంపేట మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించిన కంటారెడ్డి తిరుపతి రెడ్డి. పటాన్చెరు పట్టణంలోని శిశు మందిర్ స్కూల్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోల్కొండ రాఘవులు. నిర్దేశిత వైద్య సేవలు సకాలంలో ప్రజలకు అందించాలన్న కలెక్టర్. కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన రాహుల్ రాజ్. సంగారెడ్డి జిల్లా కేంద్రం ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు చుక్కల మందు వేశారు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, టీజేఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు అందరికీ పల్స్ పోలియో చుక్కల మందులు వేయించాలన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు చుక్కల మందులు వేస్తున్నారు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, టీజేఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,88,895 మంది 0 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నట్లు, వీరందరికీ పల్స్ పోలియో చుక్కల మందు వేయవలసిందని ఆ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సర్వే ద్వారా అంచనా వేసినట్లు కలెక్టర్ తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయడానికి కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. మనందరూ తెలుసు పోలియో అనేది ఎంత ఘోరమైన ఉండేది. మరి ఈ పోలియో స్టార్ట్ చేసి 30 సంవత్సరాలు అయింది. మరి ఇప్పుడు పోలియో అనేది రావట్లేదు. మరి మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం. మరి ఈ పోలియో తీసుకోవడం వల్ల మీ అందరికీ కూడా అవగాహన కలిగింది. మీరందరూ కూడా పిల్లలకి ఇప్పిస్తున్నారు. ఈ పోలియో డ్రాప్స్ ఇప్పించిన తర్వాత 1/2 అవర్ వరకు పిల్లలకు పాలు ఇవ్వకండి. అది మెయిన్, పాలు ఇవ్వకుండా ఉండాలి. మరి ఇంజక్షన్స్ ఎప్పుడు ఏ నెలలో ఇవ్వాలి, ఏ సంవత్సరం ఇవ్వాలి కూడా మీకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు చెప్పడం జరుగుతుంది. అది పాటించండి. ఎందుకంటే ఒక్కొక్క నెలలో ఏ ఇంజక్షను 5 ఏళ్ళకు ఒకటి, 10 ఏళ్ళకు ఒకటి అట్లా ఇంజక్షన్ కూడా ఉంటున్నాయి. ఇప్పుడు మరి మనకు ఈ జాండీస్ రాకుండా కూడా ఇంజక్షన్స్ ఇస్తున్నారు. అవన్నీ జాగ్రత్తగా మన పిల్లలు మనం కాపాడుకోవాలి. అలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ చేస్తుంది. మీ దగ్గర ₹1 అడగట్లేదు, గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మరి మేమందరూ కోరుకుంటూ మీరందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మంచి ఓన్లీ వీళ్ళంతా కూడా హాస్పిటల్ ఉన్నవాళ్ళు, అంటే మన సంగారెడ్డి మెడికల్ కాలేజ్ తర్వాత ఎంత డెవలప్మెంట్ అవుతుందో మరి చాలా ఆనందం అనిపిస్తుంది. నేను సంగారెడ్డిలో ఉన్న సంగారెడ్డి డ్యూటీ చేసిన కానీ ఇంత అంటే పోలియో ఇట్లా ఉండేది కాదు. ఉంటే 20 మంది 30 మంది అది బయట నుంచి పిలిపించి మరి గ్యాదరింగ్ చేసేవాళ్ళం. కానీ ఈరోజు మన సంగారెడ్డిలో ఇంత మంచి ట్రీట్మెంట్, ఇంత మంచి అవకాశాలు కలుగుతున్న సంతోషం. ముఖ్యంగా కలెక్టర్ గారు చాలా, ఆమె ఆడపిల్లనే అయినా కానీ ప్రతి దానికి స్పందనిస్తూ అందరికి ఎంకరేజ్మెంట్ ఇస్తూ మరి ముందుకెళ్తున్నారు. అది కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనం అందరం కూడా మరి ఇలాంటి కార్యక్రమం పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్కి చేసిన గౌరవనీయులైన టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం. పల్స్ పోలియో అనేది మనము గత 30 ఏళ్ళుగా పోలియో కోసం ఇమ్యునైజేషన్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. అండ్ సక్సెస్ఫుల్గా 100% కాకపోయినా 99.9% మనము మన సొసైటీ నుంచి ఎరాడికేట్ చేశాము. దీనికి ప్రివెన్షన్ అనేది ఒక్కటే మార్గం కాబట్టి ఇమ్యునైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 0 to 5 ఏళ్ళు పిల్లల వరకు మనం కంపల్సరీ ఇమ్యునైజేషన్ చేసుకోవాలి. సో ప్రభుత్వం సైడ్ నుంచి ఈరోజు మనము
బూత్స్లో అంటే దాదాపు ఒక 1000 లొకేషన్స్లో ఇవి పిహెచ్సిస్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, మనం అక్కడ టీమ్స్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ఈ చుక్కలు అనేది అందియాలి అని ఏర్పాటు చేశాము. ఇదే కాకుండా ఈరోజు ఎవరైనా మిస్ అయినా కూడా వచ్చే 2 రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మన ఆశా వర్కర్స్ అందరు కూడా ఎఫర్ట్ పెట్టి అందరినీ కవర్ చేసేలాగా ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ మేము విజ్ఞప్తి చేసేది ఒకటి, ఈరోజు ఎవరైతే వచ్చారో అందరూ డ్రాప్స్ వేయించి తీసుకెళ్ళండి. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి దట్ ఈరోజు సాయంకాలం వరకు వాళ్ళ ఊర్లో ఉన్న స్కూల్స్లో కూడా ఇది ఏర్పాటు చేశాము. సో అక్కడ కూడా వాళ్ళు తీసుకోవాలని వాళ్ళకి చెప్పండి. ఎవరైనా మిస్ అయి ఉంటే మా ఆశా వర్కర్స్కి చెప్పి నెక్స్ట్ 2 రోజుల్లో వాళ్ళు కూడా ఇమ్యునైజేషన్ పొందాలి అనేది కోరుతున్నాము. ఇదే కాకుండా మనకి అన్ని పిహెచ్సిస్లో, సబ్ సెంటర్స్లో 0 to 3 years ఉన్న పిల్లలకి కావాల్సిన వ్యాక్సినేషన్స్ ప్రభుత్వం నుంచి మనము ఫ్రీగా అందజేస్తున్నాము. మీకు ఎలా అయితే డెలివరీస్ అప్పుడు ప్రీనేటల్ చెకింగ్ ప్లస్ పోస్ట్ నేటల్ చెకింగ్స్ జరుగుతూ ఉంటాయో, దాంతోపాటు ఇమ్యునైజేషన్కి కూడా మన ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ మీకు అందుబాటులో ఉంటారు. మీరు టైం టు టైం ఆ క్యాలెండర్ షెడ్యూల్ మిస్ అవ్వకుండా కంపల్సరీ ప్రతి ఇమ్యునైజేషన్ కూడా పిల్లలకి అందియాలి అనేది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇది గవర్నమెంట్ నిర్దేశిత వైద్య సేవలు సకాలంలో ప్రజలకు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం ఉదయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్దేశిత వైద్య సేవలు సకాలంలో ప్రజలకు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులకు ఆదేశించారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టిక, మందుల స్టాక్ రిజిస్టర్, ఆసుపత్రి పరిసరాలు పరిశీలించి వైద్యాధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల కేసులు, వాటికి సంబంధించిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. దవాఖానాలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్లవేళలా వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణకు విశేష కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇంతకుముందు కూడా వస్తుండేనా నొప్పులు ఎక్కువ పని చేస్తాం కదా సార్. అది వీళ్ళు బాడీ పెయిన్స్ చాలా మందికి వస్తున్నాయి. అది డైక్లోఫినాక్ అని ఒక టాబ్లెట్ ఇస్తారు వాళ్ళు, అది వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకోవద్దు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాసనగర్ కాలనీ గుట్ట సమీపంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ గోశాల వద్దకు గత రాత్రి కొండ చిలువ హల్చల్ చేసింది. అక్కడి వారు గమనించే విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు చేరవేయడంతో వెంటనే స్పందించిన ఫారెస్ట్ అధికారులు కొండ చిలువను పట్టుకుని సురక్షితంగా అటవీలో వదిలిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస్ నగర్ కాలనీ గుట్ట సమీపంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ గోశాల వద్దకు గత రాత్రి కొండ చిలువ వచ్చింది. అక్కడి వారు గమనించి విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు చేరవేయడంతో వెంటనే స్పందించిన ఫారెస్ట్ అధికారులు కొండ సిలువను పట్టుకొని సురక్షితంగా అడవిలోకి వదిలిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గుట్ట సమీపంలో నిత్యం ఇలాంటి విష సర్పాలు సంచరిస్తూ సమీపంలో ఉన్న నివాసాల వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫారెస్ట్ అధికారులు వెంటనే వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దాని కడుపులో ఏదో ఉంది అది కరవకుండా దాని కడుపులో ఏదో ఉంది కదా. గుర్తించిన రవీంద్రకి వాటా ఇవ్వాలి ఇందులో మెయిన్.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సహకార సంఘం ఎన్నికలకు అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు బొల్లిబుత్తుల దేవదాస్. ఆయన మాట్లాడుతూ తమ కుటుంబం రాజకీయాలకు అతీతంగా గజ్వేల్ అభివృద్ధికి సహకరించిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సహకార సంఘం ఎన్నికలకు అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన బొల్లిబుత్తుల దేవదాస్ గారు పద్మశాలి సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సోదరులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ నేను బొల్లిబుత్తుల దేవదాస్ గతంలో మా నాన్నగారు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గా సేవలందించడం జరిగిందని, అప్పటి కాలంలో గజ్వేల్ పట్టణానికి సంబంధించి వాటర్ ట్యాంక్ కోసం 1 ఎకరం జాగాను మా నాన్నగారు ఇవ్వడం జరిగిందని, అలాగే గజ్వేల్ పట్టణంలో SBI బ్యాంకు కోసం మేము బిల్డింగ్ నిర్మించి ఇవ్వడం జరిగిందని, ఆ కాలంలో తర్వాత జాలిగామలో నడుస్తున్న అంగడి ఇప్పుడు గజ్వేల్లో ప్రతి బుధవారం నడుస్తుందని, ఆ మార్కెట్ ను కూడా మా నాన్నగారి హయాంలో గజ్వేల్లో తీసుకురావడం జరిగిందని, అప్పటి నుండే మా కుటుంబం రాజకీయాలకు అతీతంగా గజ్వేల్ అభివృద్ధికి సహకరించబడిందని, ఇప్పుడు నేను ప్రభుత్వ టీచర్గా సేవలు అందించి ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయునిగా నేను గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలోని పద్మశాలి సహకార సంఘానికి నిస్వార్థంగా సేవలు అందించడం జరిగింది. కావున నేను పద్మశాలి కులస్తులకు సేవ చేయడానికి ముందుకు రావడం జరిగిందని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఉన్న పద్మశాలి కుల బాంధవులు అందరికీ కూడా నేను సేవ చేసే భాగ్యం కల్పించి మా ఎన్నికల కుర్చీ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. నాకు సంబంధించిన ప్యానెల్లో ఉపాధ్యక్షులుగా కోటా కిషోర్, ప్రధాన కార్యదర్శిగా గాడిపల్లి ఎల్ఎం రాజు, ప్రధాన కార్యదర్శిగా సబ్బని నరేష్, సహాయ కార్యదర్శినిగా దేవసాని హనుమాన్ దాస్, కోశాధికారిగా నా యొక్క ప్యానెల్లో ఉన్నారు. కాబట్టి అందర్నీ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే పద్మశాలి కులస్తులకు సంబంధించిన కార్యక్రమాలు నేను ముందుండి చేయడానికి ఉంటానని తెలియజేస్తున్నానని తెలిపారు. యువకులకు అని గజ్వేల్కి వచ్చినటువంటి నూతన కుటుంబాలకు తెలియదు విషయాలు. మరి మా కుటుంబం ఈరోజు అన్ని విధాలుగా గజ్వేల్ ప్రాంతానికి పద్మశాలికే కాకుండా గజ్వేల్ ప్రాంత ప్రజలకు కూడా ఎన్నో సేవలు అందించినటువంటి కుటుంబం మాది. ఇక నా విషయానికి వస్తే నేను ఒక ఉపాధ్యాయుని. నేను 1985లో ఉపాధ్యాయునిగా నియామకం జరిగింది. తర్వాత 2016లో నేను రిటైర్డ్ కావడం జరిగింది. అప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా మా రాజు గారు కానీ, గొర్రె భాస్కర్ చైర్మన్ గారు కానీ, మరి అన్నగారు మీరు రిటైర్డ్ అయ్యారు, మరి యొక్క చేనేత సహకార సంఘం కొంచెం మీరు చూసుకోండి, అకౌంట్స్ కానీ మంచి చూడు అంటే నేను అప్పటి నుంచి కూడా 5-6 సంవత్సరాలు మరి చేనేత సహకార సంఘంలో కూడా క్యాషియర్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా మన పద్మశాలి సంఘానికి ఎన్నో ఎనలేని సేవలు కూడా చేస్తా ఉన్నాను, మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత మరి నేను ఒక ఉపాధ్యాయునిగా ఉండి రిటైర్డ్ అయ్యి అప్పుడు కూడా నేను పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్లో కూడా 10-15 సంవత్సరాలు ఆర్గనైజేషన్ చేశాను. మరి ఉపాధ్యాయులు కూడా ఎంతో మందికి సేవ చేసిన వ్యక్తిని. మరి కాబట్టి మరి పద్మశాలి సంఘంలో కూడా మరి నాకు ఏ పదవులు లేకున్నప్పటికీ కూడా ఎంతో సేవలు చేస్తున్నా మీకు అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఆర్థికంగా కూడా ఎన్నో మనం ఈ సంఘానికి డొనేషన్ కూడా చేయడం జరిగింది. మరి ఇవన్నీ గుర్తించి నాకు మరి యునానిమస్ చేయి మరి కూడా నేను కోరడం జరిగింది. అయినా పెద్దలు ఎవరు ఈ అభ్యర్థులు నన్ను తిరస్కరించి మరి పోటీలో ఉండడం జరిగింది. కాబట్టి మరి దయచేసి మరి అందరూ పద్మశాలి బంధువులందరూ కూడా గమనించి మరి నేను ఒక ఉపాధ్యాయుగా రిటైర్డ్ కావడం జరిగింది. నాకు కుర్చీ గుర్తు కేటాయించడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ పద్మశాలి కుల బాంధవులందరూ గమనించి మరి నన్ను కుర్చీ గుర్తుకు ఓటు వేసి మరి అధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని అందరికీ నమస్సుమాద తెలియజేస్తున్నాను. జై హింద్, జై పద్మశాలి, జై మార్కండే. ఇంకెవరైనా సపోర్ట్ చేస్తారా? అంతేనా? ప్లాన్ షీట్ తీసుకుందాం. అవసరం లేదండి. ప్లాన్ షీట్ అందరూ వచ్చినారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని, అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా పెంచిన పెన్షన్లు ఇవ్వలేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం గ్రామాలకు వస్తే బాకీ ఉన్న పెన్షన్ డబ్బులు ఇవ్వాలని, మాట తప్పిన కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని వారిని ప్రశ్నించాలని బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బాకీ కార్డులను విడుదల చేశారు. 2 సంవత్సరాల పరిపాలన వైఫల్యాలపై బాకీ కార్డు ద్వారా గడప గడపకు ప్రచారం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బాకీ కార్డులు ఇంటింటికి పంచాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా వృద్ధులకు 2000 పెన్షన్ 4000కు పెంచుతామని చెప్పి పెంచిన పెన్షన్ ఇవ్వలేదని, మహాలక్ష్మి పథకం జాడనే లేదని మండిపడ్డారు. 2 సంవత్సరాల పరిపాలనపై కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని, బాకీ కార్డు ద్వారా ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అది చూపిస్తూ వారిని నిలదీయాలని ప్రశ్నించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరన్నారు. 2029 శాసనసభ ఎన్నికల్లో కేటీఆర్, హరీష్ రావు అండదండలతో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్మేటి నాగరాజు, సొసైటీ చైర్మన్లు అందే కొండాలరెడ్డి, బాపురెడ్డి, మాజీ సర్పంచ్లు సంగుస్వామి, గోపరి నర్సింహులు, రెడ్డిశెట్టి రవీందర్, అరుణ్ కుమార్, మావురం రాజు, మాజీ ఎంపీటీసీలు బాలరెడ్డి, చింతల స్వామి, వెంకటస్వామి, రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన స్టేట్ కాదు, ఇంకో 2 స్టేట్లు పక్క స్టేట్లో తెచ్చి బడ్జెట్ తెచ్చినా ఇలా హామీ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా తెలుసు అది ఏదో అధికారంలో మేము వచ్చేది ఉందా సచ్చేది ఉందా అని చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఆ హామీలేమో అమలయ్యే ప్రసక్తి లేదు. ఇవాళ అందరూ మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా సారే కావాలి, కేసీఆర్ కావాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇది లేకుంటే ఇలా యూరియా చూసినట్టయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బొబ్బర్ స్టాక్ పెట్టి అడ్వాన్స్ చెప్పిన 10 బస్తాలు వేసుకొచ్చు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ చెప్పు లైన్లలో పడుతున్నాం. ఆడేది కనీసం బతుకమ్మ పండుగ ఆడుకుందామంటే కూడా లేకుండా ఇవాళ యూరియా భద్రత కొరకు లైన్లలో నిలబడడం జరిగింది. ఇలా యూరియాలో ఫెయిల్ అయ్యారు, కరెంట్లో ఫెయిల్ అయ్యారు, స్కీమ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు, నీళ్ళల్లో ఫెయిల్ అయ్యారు. అసలు ప్రభుత్వమే ఫెయిల్ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ మాకు 100 అస్త్రాలు ఉన్నాయి. అవన్నీ అస్త్రాలు తీసుకుని పోతాం. ఇలా ఏ గ్రామానికి పోయినా, ఏ ముసలిని అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఏ తండ్రిని అడిగినా కేసీఆర్ ఉన్నట్టు లేకుంటే మళ్ళీ సారే కావాలి, కేసీఆరే కావాలంటుండు. కేసీఆర్ గారు సీఎం అయ్యేంత వరకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ శ్రమికుల యొక్క ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం అంతా కష్టపడి మళ్ళీ కేసీఆర్ గారిని గద్దె గారి దగ్గర కూర్చుంటాం. అటు పద్మగారు వస్తారు, నేను వస్తా, శేఖర్ రెడ్డి వస్తాడు, సుభాష్ రెడ్డి వస్తారు. అందరం కూర్చుండి ఇక్కడ ఉన్న ముఖ్య నాయకుల మండల నాయకులను తీసుకెళ్ళి ఉన్నదాన్ని సార్ దాన్ని 10 మంది 12 మంది షార్ట్ లిస్ట్ చేసి ముగ్గురు నలుగురు చేస్తారు. దాని పార్టీ సర్వే చేపిస్తూ ఉంటుంది. సర్వే చేయించిన తర్వాత టికెట్ కేటాయించడం జరుగుతుంది. కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. అంత ఆషామాషిగా లేదు టికెట్ ఇవ్వడం. అడగడంలో తప్పలేదు, అందరం అడుగుతున్నాం. కాకపోతే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ గారి ఆధ్వర్యంలో ఆ ఉన్న 2 రోజుల్లో సర్వే చేయించే టికెట్ ఇస్తారు. మండలంలో సర్వే చేయడం 1 రోజు అవుతుంది. నాకు మా బాధ్యత 100% డెఫినెట్గా ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నా. కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద నమ్ముకున్నది. వాళ్ళతో బ్రహ్మాండంగా టికెట్ ఇస్తారు, బ్రహ్మాండంగా మెజార్టీతో గెలుస్తా ఉన్నాం. నా ఒపీనియన్ అమ్మవారి ఆశీస్సులతోటి మనకు 2029లో నిజాంపేట మండలకు కంటారెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా వస్తుంది. నువ్వు లేకపోతే డౌట్ సుమారుగా మీరు 17 నుంచి 18 జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తున్నారు సార్. కాకపోతే కాంగ్రెస్ అంటేనే తిడుతున్నారు. మేము 10 మందిని అడిగితే మాకు 9 మంది అంటే చెప్తారు, టీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. కాకపోతే మీరు ప్రజలలో పోతున్నారు. అంటే నిజాంపేట మండలికి సంబంధించి, మెదక్ సంబంధించి బాడీ లేదు, జిల్లా బాడీ లేదు. జిల్లా బాడీ లేకపోవడం, ఇవాళ ఎవరికి బరువు బాధ్యత లేకపోవడం. ఇలా మండల కమిటీలు ఉంటే ఏ గ్రామంలో వాళ్ళు పెద్ద మనుషులు అవుతుంటారు. ఇవాళ జిల్లా బాడీ ఉంటే జిల్లా వాళ్ళు వచ్చి ఓలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. ఇవాళ జిల్లా బాడీ ఉంటేనో, స్టేట్ బాడీ ఉంటేనో ఇన్ఛార్జ్గా చేసి ముందు తీసుకెళ్ళే వాళ్ళం. త్వరలోనే ఇప్పుడు జిల్లా బాడీ కూడా పడబోతా ఉన్నది. జిల్లా బాడీ పడ్డ ఒక మండల కమిటీలు అయితే మండల కమిటీ చేసిన తర్వాత ఫుల్ఫిల్గా పోతాం. వాళ్ళని నిలగొట్టడానికి ఒకటి కాదు, 100 ఉన్నాయి, 100 అస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్డులోనే ఒక 20 వచ్చిన డిసెంబర్ 9, 23 అయిపోగానే బ్యాంక్ పోయి 2 లక్షల రూపాయలు తెచ్చుకోమన్నారు. అది ఫెయిల్ అయ్యారు. రైతు బంధు 15,000 కేసీఆర్ 10 ఇస్తున్నారు, మేము 15 ఇస్తామన్నారు, దాంతో ఫెయిల్ అయిపోయారు. మొన్న లోకల్ బాడీ ఎన్నికలు ఉందని 6,000 రూపాయలు వేసారు. ఇలా రైతులకు బాకీ పడింది ప్రభుత్వం. కులం బంగారం అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది.
చదువుకునే స్కూటీ అన్నారు, ఇది ఫెయిల్ అయిపోయింది. ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగ భృతి అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. ఇవాళ కౌలు రైతులకు బోనస్ అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. సన్వత్లకు బోనస్ అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. ఇలా బస్సు ఒక్కటి పెట్టిరు, ఒక ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక బస్సు పెట్టిరు. ఆ బస్సు కూడా తుస్సి చేసిర్రు. ఇలా ఆడేలాడని కొట్లాడుకుంటారు. ఆడేలకు ఫ్రీ అంటారు, పెళ్ళకు ఫ్రీ అంటారు, ముఖంతో డబ్బులు చూస్తారు. ఇవాళ సిటీలో పెరిగినాయి. ఇలా రామాయపేట నిజాంపేట కొద్ది 50 రూపాయలు అయింది. గ్యాస్ సిలిండర్ కూడా అకౌంట్లలో పడట్లేదు. ఇవాళ రాబోయే రోజులలో కూడా ఇవాళ ఏమైనా చేస్తారన్న నమ్మకం కూడా లేదు. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం ఇలా యూరియా చూసినాం. ఇలా యూరియా అంటే సీఎం ఒకటి చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తాడు ఆయన తెలియదు. ఆయన కింద ఉన్న ఆఫీసర్లు ఒక తిరిగి చెప్తారు. అసలు యూరియా మన రాష్ట్రానికి ఎంత అవసరం పడుతుంది, ఏం చేయాలి? మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందే బఫర్ స్టాక్ తెచ్చి పెడుతుండే, ఏ యాక్టివిటీకి ఇట్లా యూరియా సంచులు తీసుకొచ్చింది. ఇలా యూరియా అని చేయలేకపోయారు. కరెంట్ ఫెయిల్ అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ పనిచేసి ఎందుకు ఉన్నది, వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతుంది? కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎందుకు వచ్చింది, యూరియా ఎందుకు వస్తలేదు? వాళ్ళు ఏదైతే 460 హామీలు ఇచ్చారో దాని ఒక బస్ తప్ప అన్ని ఫెయిల్. ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేసిన పాపాన పోలేదు. చేస్తున్న ఆశ కూడా ప్రజలు విరమించుకున్నారు. ఇంకా ఏదున్నా మళ్ళీ కేసీఆర్ రావాలి, సార్ వస్తేనే ఇదంతా ముందుకు పోతున్న ఆలోచనతో ఉండదు. ఇలా ఎవరు చూసినా కేసీఆర్ కావాలని చెప్పి కేసీఆర్ గారికి మళ్ళీ ప్రమాదం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సహకార సంఘం ఎన్నికలకు నేటితో వేసిన నామినేషన్లు ఉపసంహరణ గడువు పూర్తయింది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి తలకుక్కుల రాజు మాట్లాడుతూ రేపటి నుంచి అభ్యర్థుల ప్రచారం చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సహకార సంఘం ఎన్నికలకు నేటితో వేసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయింది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి తలకుక్కుల రాజు మాట్లాడుతూ పద్మశాలి సంఘానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ నేటితో ముగిసిందని, రేపటి నుండి అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ఆదివారం 19వ తారీఖు 10వ నెల రోజున ఉదయం 8 గంటల నుండి 3 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, ఓట్ల లెక్కింపు 4 గంటల తర్వాత జరుగుతుందని, ఆ రోజు వివిధ రైనా పద్మశాలి సంఘం అధ్యక్షుల మరియు కార్యవర్గ సభ్యులను ప్రకటిస్తారని, అంతేకాకుండా వారికి సంబంధించిన వరకు అధ్యక్షుల బరిలో 2 అభ్యర్థులు బరిలో ఉన్నారని, వారిలో తలకుక్కుల దుర్గాప్రసాద్ మరియు వారి ప్యానెల్, అలాగే బొల్లిబొత్తుల దేవదాస్ సంబంధించిన గజ పద్మశాలి సంఘం ఎలక్షన్లు జరుగుతాయని, గజ్వేల్ పట్టణంలో ఉన్న పద్మశాలి కులస్తులందరూ 19వ తారీఖు రోజున పద్మశాలి ఫంక్షన్ హాల్లో జరిగే పోలింగ్ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి యువకుడు ఓటు వేసుకోవడానికి వీలు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారులు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, స్వర్గం రాజేశం, పెంటయ్య, శ్రీనివాస్, చంద్రం, జి కృష్ణలు ఎలక్షన్ కమిటీ అధికారులుగా ఉన్నారని అన్నారు. పురుష ఓటర్లు మాత్రమే, అది పద్మశాలి సంఘంలో నమోదు చేసిన వారు మాత్రమే పోలింగ్ లో పాల్గొనడానికి అర్హులని తెలిపారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత నామినేషన్ల ఫైలింగ్, నామినేషన్ల స్క్రూటినీ, ఆ తదుపరి విత్డ్రావల్స్ ఈరోజు 5 గంటల వరకు అయిపోయినాయి. దాంతో ఇక్కడ 5 పదవులు ఉన్నాయి. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సహాయ కార్యదర్శి. ప్రతి పదవికి 2 పోటీ పడుతున్నారు. అందులో ప్రతి పదవికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యానెల్ లాగా ఎన్నుకున్నారు. అంటే ఈ 5 పదవులకు సంబంధించి ఉదాహరణ తలకుక్కుల దుర్గాప్రసాద్ అధ్యక్షులు ఇట్లా అవుతే ఆయనకు సంబంధించి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి ఉంటారు. అలాగే బొలిబొత్తుల దేవదాస్ గారు ఉంటే ఆయనకు సంబంధించినంత వరకు ఆయన అధ్యక్షుడు అవుతే ఆయనకు సంబంధించి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి ఒక్కొక్కరు ఉంటారు. వీరికి ఇప్పుడు ఈ యొక్క కంటెస్టెంట్స్ ముందే లాటరీ టికెట్ ద్వారా మేము 2 గుర్తులను సూచించిన వాళ్ళు. ఒకటి కప్పు సాసరు, రెండవది కుర్చీ. ఇక్కడ బొలిబొత్తల దేవదాసకు సంబంధించిన ప్యానెల్కు కుర్చీ వచ్చింది. అలాగే తలకుక్కల దుర్గాప్రసాద్కు సంబంధించి కప్పు సాసరు గుర్తొచ్చింది ఆ ప్యానెల్కి సంబంధించింది. ఇప్పుడు ఈ రోజు నుండి 19వ తారీఖు వరకు వారు ప్రచారం చేసుకోవచ్చు.
తర్వాత 19వ తారీఖు ఆదివారం 8 గంటల నుండి 3 గంటల వరకు ఇదే మన నూతన పద్మశాలి గజ్వేల్ భవనం లోపల ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు, తర్వాత గెలిచిన అభ్యర్థుల యొక్క ప్రకటన, తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇది ఈ ఎలక్షన్స్ అనేటి ఒక స్పోర్టివ్గా దీన్ని తీసుకొని ఎలక్షన్స్ కంటెస్ట్ చేయడం అనేది జరుగుతున్నది. దీనికి సంబంధించి ఎలాంటి ఎవరికి కానీ రాగద్వేషాలే కానీ ఎలాంటి శత్రుత్వాలు లేకుండా ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా జరుగుతూ ఉంటుంది. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఇందులో ఎలాంటి భేదం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అందరు కలిసికట్టుగా పనిచేస్తారు. గెలిచిన వాళ్ళు కూడా ఓడిన వాళ్ళు కూడా అందరు కూడా కలిసిగా ముందుకు తీసుకొని పోతూ ఉంటారు. దీనికి సంబంధించి మా యొక్క ఎలక్షన్ కమిటీని కన్సిడర్ చేసినాం. దాంట్లో మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన సర్గం రాజేశం గారు, తర్వాత వెంకయ్య సారు, ఆ తర్వాత దే శ్రీనివాస్ గారు, అలాగే మన చంద్రం సార్, ఆ తర్వాత కృష్ణ గారు, ఇంకా మిగతా వాళ్ళతో కలిసి ఒక ఎలక్షన్ కమిటీ అనేది వేసినాం. ఇది నిష్పక్షపాతంగా ఈ కమిటీ పనిచేస్తూ ఉంటుంది. ఈ కమిటీ సభ్యులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఎలక్షన్స్ లోపల కంటిన్యూ చేసి ఎవరికి ప్రచారం చేయడం కానీ ఎలాంటి ప్రలోభాలకు కూడా వీళ్ళు లోను కాకుండా ఈ ఎలక్షన్స్ లోపల పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి గజ్వేల్ ప్రజ్ఞాపన పద్మశాలి బంధుమిత్రులకు అందరికీ కూడా ఈ యొక్క ఎలక్షన్స్ సాఫీగా శాంతియుతంగా ఒక స్పోర్టివ్గా తీసుకొని దీంట్లో అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. పటంచెరు పట్టణం శిశుమందిర్ స్కూల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో శతాబ్ది జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త మెదక్ విభాగం సంపర్క ప్రముఖ్ గోల్కొండ రాఘవులు విచ్చేశారు. పటంచెరు పట్టణం శిశుమందిర్ స్కూల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో శతాబ్ది జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త మెదక్ విభాగం సంపర్క ప్రముఖ్ గోల్కొండ రాఘవులు విచ్చేసి 1000 మంది స్వయం సేవకుల సమక్షంలో భగవద్ధ్వజం ఎగురవేస్తూ సదా వత్సలే మాతృభూమి గానం ఆలపిస్తూ భారతమాతకు ప్రణామం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిష్టానంపురం నగర్ పటాన్చెరులో 1000 మంది స్వయం సంఘ సేవకులచే ఘనంగా పథసంచలనం నిర్వహించడం జరిగిందన్నారు. రూట్ మార్చ్ చేస్తూ గల్లీ గల్లీలో తిరుగుతూ క్రమశిక్షణతో అడుగులో వేస్తూ చెయ్యిలో చెయ్యి వేస్తూ పరమ వైభవ స్థితికి చేరుకునే విధంగా స్వయం సేవకులు దేశభక్తి నిర్మాణం కోసం రూట్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రూట్ మార్చ్ లో ఏబీవీపీ విభాగం, బజరంగ్ దళ్ విభాగం, బీజేపీ విభాగం మరియు హిందూ సనాతన సోదరులు దేశభక్తి చాటుతూ రూట్ మార్చ్ లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రముఖులు, బీజేపీ ప్రముఖులు, ఏబీవీపీ విభాగం ప్రముఖులు, బజరంగ్ దళ్ విభాగం ప్రముఖులు, హిందూ సోదరులు పాల్గొన్నారు. పటాన్చెరు నగరంలో మరి ఈరోజు ఆదివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు జరిగిన ఉత్సవంలో ఈరోజు రూట్ మార్చ్ అంటే పథసంచలనం చేయడం జరిగింది. కాబట్టి ఈ నగరం 10 బస్తీల నుంచి అందరూ స్వయం సేవకులు పాల్గొని ఈ యొక్క పథసంచలనంలో పాల్గొన్నారు. మరి అదేవిధంగా విజయదశమి సందర్భంగా సంఘం పిలుపునిచ్చిన కారణంగా 10 బస్తీలలో 10 విజయదశమి ఉత్సవాలు జరగడం జరిగింది. మరి అదేవిధంగా పథసంచలనం జరిగింది. ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే మన విజయదశమిలో ఆ సందర్భంగా అఖిల భారత స్థాయిలో గ్రామాన విజయదశమి ఉత్సవాలు జరుపుకున్నది. అలాగే ప్రతి 4-5 గ్రామాలకు ఒక ఉపమండలము, 2-3 ఉపమండలాలు వేసి ఒక మండలము, ఆ నగరవాదిగా ఈ యొక్క సంచలన కార్యక్రమం అంటే రూట్ మార్చ్ ఏకరూప దుస్తులు ధరించి కాళ్ళు కలుపుతూ ఒకటే మిలిటరీ బ్యాండ్ రూపంలో మనము పథసంచలనం చేసుకుంటాం. దాంట్లో భాగంగా మనము భారతదేశ వ్యాప్తంగా చాలా చిన్న ప్రాంతాల్లో కూడా రూట్ మార్చ్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పటంచెరు నగరంలో వీధిన మన యొక్క స్వయం సేవకులందరూ కూడా విశేషమైన స్థాయిలో దాదాపు 600 పైన యొక్క స్వయం సేవకులందరూ కూడా ఈ యొక్క సంచలనంలో పాల్గొనడం జరిగింది. ఒకటే కలంగా కలుపుతూ మిలిటరీ రూపకంగా ముందు జరిగింది. దీనికి కారణం ఏంటంటే 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గ్రామానికి బస్తీకి చేరుకోవాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగా 80,000 శాఖల వరకు ఉన్న యొక్క సంఘము ఈ యొక్క విజయదశమిలోని దాదాపు 6 లక్షల గ్రామాలు మొత్తం భారతదేశంలో ఉన్నాయో
అన్నిటికీ చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. సంఘం యొక్క నిర్మాణం ఏంటంటే సంఘటన, అంటే అందరినీ కలుపుతూ హిందూ బంధువులందరినీ, సమాజంలో ఉన్న నిమ్న అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లి సమాజంలో భాగం కావాలి సంఘం అనే ఉద్దేశంతో కింది స్థాయి వరకు వెళ్తా ఉంది. సమాజంలో పిల్లల నుంచి తీసుకుంటే వృద్ధుల వరకు, మహిళలకు, అటవీ జాతుల వారికి అందరికీ కూడా విశేషమైన ప్రకల్పాల రూపంలో కార్యక్రమాలు చేపడుతూ ఆ సంఘము కింది స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సంఘం ఏదైతే ముఖ్యంగా భారతదేశంలోని హిందువులందరినీ ఏకత్రితం చేయాలి, ప్రపంచానికి మానవాళికి మొత్తం శ్రేయస్కరంగా భారతదేశం నడవాలి, తద్వారా ప్రపంచానికి ఒక తలమానికంగా పరమవైభవ స్థితి అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది తత్వం ఉందో అది సంఘం పాటిస్తూ దాని దిశగా ముందుకెళ్తుంది. దీంట్లో కార్యక్రమం ఈ సంవత్సరం మొత్తం కూడా వివిధ రకాల కార్యక్రమాలు యువత కావచ్చు, పౌరులకు కావచ్చు, కుల సంఘాల వారికి కావచ్చు, సామాజిక సద్భావన పేరుతో మనం ముందుకెళ్తున్నాం. అట్లాగే సమాజంలో కూడా ప్రభావితం చేయగలిగిన పరిస్థితులందరినీ కూడా వివిధ నగరాల వారిగా కలిపి వారిలో కూడా సంఘం ఏం చేస్తుంది, ఇన్ని రోజులు ఏం చేసింది, రాబోయే కాలంలో సమాజంలో ఎలా కలిసిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది అని 1926 విజయదశమి వరకు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని పద్మశాలి సహకార సంఘం ఎన్నికలు 19వ తారీఖు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన తెలకుక్కుల దుర్గాప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని పద్మశాలి సహకార సంఘం ఎన్నికలు వచ్చే ఆదివారం అంటే 19వ తారీఖు 10వ నెల 2025లో జరగనున్నాయి. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన తలకుక్కుల దుర్గాప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నేను గత 2 సంవత్సరాలు పద్మశాలి సంఘం అధ్యక్షునిగా పనిచేశాను. ఎన్నో సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. కాబట్టి గజ్వెల్ ప్రజ్ఞాపూర్లో ఉన్న పద్మశాలి కుల బంధువులు అందరినీ నేను ఒకటే కోరుతున్నానని అన్నారు. నేను సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. కాబట్టి నా యొక్క అధ్యక్ష ప్యానెల్ కు సంబంధించి ప్రజ్ఞాపూర్ కు చెందిన తుమ్మా నరసింహులను ఉపాధ్యక్షుడిగా, గాడిపల్లి విజయ్ ని ప్రధాన కార్యదర్శిగా, పాషకంటి శ్రీనివాస్ సహాయ కార్యదర్శిగా, సూరం లింగంను కోశాధికారిగా నాకు ఉన్నారని, కావున పద్మశాలి కుల బంధువులందరికీ నేను వాగ్దానం చేస్తున్నానని, నన్ను గజ్వెల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సహకార సంఘానికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించి నన్ను, నా అభ్యర్థులను ఎన్నుకుంటే సహకార సంఘానికి పూర్తి స్థాయిలో సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నా యొక్క ప్యానెల్ కు సంబంధించి ఎన్నికల అధికారులు కేటాయించిన కప్పు సాసర్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కులస్తులందరూ నన్ను గెలిపించాలని కోరుతున్నాను. గతంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన సేవలు అందరికీ తెలుసు. కాబట్టి నన్ను ఒక్కసారి అవకాశం ఇచ్చి అధ్యక్షునిగా ఎన్నుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేస్తున్నానన్నారు. కాబట్టి 19వ తారీఖున జరిగే ఎన్నికల్లో నాకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నామని అన్నారు. కుల బాంధవులకు నమస్కారం. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘ ఎన్నికలలో అధ్యక్షునిగా నా ప్యానెల్ నామినేషన్లు వేసినాను. అధ్యక్షునిగా నేను మరియు ఉపాధ్యక్షులుగా తుమ్మ నరసింహులు మరియు ప్రధాన కార్యదర్శిగా గాడిపల్లి విజయ్ కుమార్ మరియు కోశాధికారిగా సూరం లింగం, సంయుక్త కార్యదర్శిగా పాషకంటి శ్రీనివాస్ గారు ఎన్నికల్లో నా ప్యానెల్లో నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు విడ్రాస్ అనంతరము మాకు గుర్తులు కేటాయించడం జరిగింది. మా ప్యానెల్కు కప్సాస గుర్తు ఇవ్వడం జరిగింది. పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కరించి తెలియజేయడం ఏంటంటే, మేము గత 2 సంవత్సరాలు చేయడం జరిగింది మరియు కొన్ని అసంపూర్తిగా ఉన్న పనులు, ఫంక్షన్ హాల్ విషయం కానీ, మరియు ఎవరైనా పేదవారు చనిపోతే కిరాయిన్లలో ఉన్నవాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇంట్లో ఏనివ్వడం లేదు, వారికి అంత్యేష్టి భవనం నిర్మాణం చేయడం అని జరుగుతుంది మా పాలకవర్గ టైంలో. ఎందుకంటే మాకు ఇచ్చే 3 సంవత్సరాల కాల పరిమితిలో ఇంకా కొన్ని మన పద్మశాలీలలో చాలా వెనుకబడ్డ కుటుంబాల వాళ్ళు ఉన్నారు. వారికి కూడా చేదోడు వాదోడుగా ఉంటాము. మరియు రాబోయే 3 సంవత్సరాలల్లో ఇంకా అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతి పద్మశాలి కుల బంధువులకు ఒక సేవకుడిగా మేము 5 ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీ ఇంటింటికి, మీ గడప గడపకు మేము వస్తాము. మీ ఓటును మేము అభ్యర్థిస్తాము. మా కప్సాసర్ గుర్తు కేసి మాకు అఖండ మెజార్టీతో నా ప్యానెల్ను గెలిపించాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి కప్సాసర్ గుర్తుకు ఓటు వేసి
అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్. 5 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్న ప్రావీణ్య. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కాంగ్రెస్ నెరవేర్చలేదన్న టీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. నిజాంపేట మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించిన కంటారెడ్డి తిరుపతి రెడ్డి. పటాన్చెరు పట్టణంలోని శిశు మందిర్ స్కూల్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోల్కొండ రాఘవులు. నిర్దేశిత వైద్య సేవలు సకాలంలో ప్రజలకు అందించాలన్న కలెక్టర్. కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన రాహుల్ రాజ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.